తమ్ముడు, ఛాలెంజ్గా తీసుకో లైఫ్ని. నేను తింటాం, నేను ఎంజాయ్ చేయటం, నేను లైఫ్ను ఆనందించడం కాదు, అనేకుల క్షేమం కొరకు నా బ్రతుకు వాడబడాలి. అనేక జీవితాల్లో వెలుగు కొరకు నా జీవితం వాడబడాలి. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చినా, నాకు అన్నం పెట్టినా, నాకు ఏది ఇచ్చినా అందులో నేను ఇతరులకు కూడా భాగం పంచుతాను. ఇతరుల కన్నీళ్లు తుడుస్తాను. ఇతరులకు నాకున్న దానిలంతా సాయం చేస్తాను. నాకున్న వస్త్రాల్లో నా తండ్రి నాకు ఇచ్చిన దానిలో ఇతరులకు ఇస్తాను. నాకున్న అన్నంలో నా నలుగురికి అన్నం పెడతాను. భేదాభిక్కిని కనిపెడతాను. దిక్కులేని వారిని ఆదరించాలి. చేయగలిగినంత హెల్ప్ ఇతరులకు చేయాలి. ఒట్టి మాటలు చెప్పటమే కాదండి, నేను ఈ విషయాలు నేను చేయదగ్గది చేయాలని నేను తపన పడుతున్నాను. ఓల్డ్ ఏజ్ హోమ్స్ స్థాపించాలి, అనాథ శరణాలయాలు స్థాపించాలి నా ఆశ. అచ్చంగా స్పిరిచువల్ సర్వీసే కాదు, సోషల్ సర్వీస్ కూడా ఉంది నా మైండ్లో. నాకు ఆ భారం ఉంది. దేవునికి మహిమ. నా హృదయంలో అది ఉంది భారం. మీ ఇంట్లో మీకు అత్యంత ప్రియమైన వ్యక్తి రోగి అయితే ఆ వ్యక్తికి అన్ని ఉపచారాలు చేసి మీరు పరిచర్య చేస్తారు. కానీ నీ కళ్ళ ముందు వేరే పేషెంట్ కనపడితే వాడిని చేయలేవు కదా, దాటి వెళ్ళిపోతాం. అట్లా కాదు, ఊరు మొత్తాన్ని చేయలేకపోయినా నీకున్న అనుకూలతలో కనీసం కొందరికి సేవ చేయాలి. కొందరికైనా గాయాలు కడగాలి. కొందరికైనా ఉపచారం చేయాలి. గుర్తుపెట్టుకుంటాడండి దేవుడు. ఏం మనసురా నీది అంటాడు.